టీడీపీ. సో ఈక్వల్గానే ఇచ్చారు, 4 to 5 కూటమి, 5 to 6. మా అంచనా ప్రకారం ఇంకొక సీటు ఎక్కువే రావచ్చండి వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీ పార్టీకి. ఈ జిల్లాలో ఇంకొక సీటు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఓవరాల్గా ఈ కడప పార్లమెంటు పరిధిలో కొంత వివేక గారి హత్య కేసు ఇంటర్నల్గా జనాల మీద కొంత ఇంపాక్ట్ చూపించింది. షర్మిల గారు పోటీ చేసి కొంత ఓట్ బ్యాంకు చీల్చడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు కడప కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి దాదాపు 20 సంవత్సరాల నుంచి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తుండనేది కొంత హిందువుల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. సో ఈసారి హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి అనేది ప్రజల్లో కనపడింది. దాంతోపాటు అక్కడ కంటెస్ట్ చేస్తున్న మాధవి గారికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం వల్ల కొంత ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కూడా ఆమెకు ట్రాన్స్ఫర్ కావడం జరిగిందండి. రైట్. ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు 5 నుంచి 7 వైసీపీకి ఇచ్చారు, 7 నుంచి 9 కూటమికి ఇచ్చారు. అంటే ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంది అనేది మీ అంచనా. కర్నూలు సిటీ టీడీపీ, ఆళ్లగడ్డ టీడీపీ భూమా అఖిలప్రియ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాణ్యం టీడీపీ, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బనగానపల్లె టీడీపీ, డోన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్తికొండ టీడీపీ, కోడుమూరు టీడీపీ, ఎమ్మిగనూరు టఫ్ ఉంటుంది, టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ఆధోని టఫ్ బీజేపీ ఎడ్జ్ ఇచ్చారు, పార్థసారథి, అవునండి, డాక్టర్ పార్థసారథి, ఓకే, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో టఫ్గా సగం సీట్లు పోటీ ఉంటుంది ఈ జిల్లాలో. కర్నూలు జిల్లా నేను ఇందాక చెప్పా కదండి, కోడుమూరు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల 25 సంవత్సరాల నుంచి గెలవని కాన్స్టిట్యున్సీలో రైతుల్లో ఒక అభద్రతాభావం అనేది క్రియేట్ అయిన కారణంగా కోడుమూరు కర్నూలు జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కోడుమూరు ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఈసారి గెలవడానికి అవకాశం ఉందండి. ప్లస్ ఆదోనిలో కూడా ముస్లిం కమ్యూనిటీ చాలా ఎక్కువ మంది ఉందండి. అయినప్పటికీ కూడా ఈసారి అక్కడ ప్రజలు మార్పు కోరుకొని కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కారణంతో కొంత బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలిందండి. రైట్, మీరేం చెప్తారు కళ్యాణ్ గారు? కరెక్టే అండి, మన శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం. అంటే అక్కడ కడప కర్నూలులో ఇద్దరికి సగం ఇవ్వడము అంటే అది వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ అండి అది. రైట్, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో అవన్నీ స్వీప్ అవుట్ అనమాట వైఎస్ఆర్సీపీకి. రైట్. ఇక అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఇచ్చిన మీ అంచనా పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ అంచనా ప్రకారం 9 నుంచి 10 స్థానాల్లో కూటమి గెలవబోతోంది, 4 నుంచి 5 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది అని చెప్పి. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ, గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తాడిపత్రి టీడీపీ, సింగనమల టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, రాప్తా టీడీపీ పట్టెల సునీత గారు గెలుస్తుందండి సార్. ఓకే, మడకశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హిందూపూర్ జైబాలయ టీడీపీ మంచి మెజార్టీ వస్తుంది, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కదిరి టఫ్ ఉంటుంది, కందికుంట కృష్ణ గెలవడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. ఆయన ఒక 2 crores అమౌంట్తో దొరికిపోయింది కదా ఆయన వెహికల్. అవునండి కదా, కదిరిలో అని అనుకుంటుంది. అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది కదిరి మున్సిపాలిటీ పరిధిలో. సో కొంత ముస్లిం కమ్యూనిటీ కందికుంట వెంకట ప్రసాద్. అవునండి. అనంతపురం అంటే ఇప్పుడు మనం ఒక 7 జిల్లాల్లో అవుట్ ఆఫ్ 13 ఒక 7 డిస్ట్రిక్ట్స్లో కూటమికి బలం ఉంది, మెజారిటీ వస్తుంది అనుకున్నాం కదా. దానిలో రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో ఇదొకటి, అనంతపురం కూడా ఒకటి, ఆ తర్వాత కర్నూలు కొంచెం ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. ఇక చివరిగా చిత్తూరు జిల్లా. చిత్తూరులో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో మీరు ఇచ్చిన రిపోర్ట్ 6 to 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 to 8 కూటమి. సో ఈక్వల్గా ఇచ్చారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ, తంబళ్లపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పీలేరు టీడీపీ, మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన. డ్యామ్ ఖచ్చితంగా 100%. ఎందుకంటే చిరంజీవి గారు 2009లో గెలిచిన స్థానం అది. మెగా ఫ్యామిలీకి, పర్టికులర్గా బలిజ్ కమ్యూనిటీకి అది
చాలా కీలకమైన నియోజకవర్గం, గెలిపించుకుంటారు ఎవరు వచ్చినా. శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి టీడీపీ రోజా గారు ఆర్కే ఈసారి రోజా. ఓటమి తప్పదండి. లేదు అంటే మామూలుగా ట్రోల్ చేయలే కదా జనసేన వాళ్ళు. ఓకే, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పూతల పట్టు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, పలమనేరు టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ. సో ఇలాగ మీరు దగ్గరగా సమానంగా ఇచ్చినట్టు ఇచ్చారు. సో చిత్తూరు జిల్లా రాజకీయం గురించి. చిత్తూరు సార్ ఇక్కడ మీరు తిరుపతి గురించి అడిగారు కదా. తిరుపతి ఫస్ట్ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు వెళ్ళినప్పుడు నాయకుల మధ్య కొంత సమన్వయ లోపం కనపడింది క్లియర్గా. కానీ దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవడం, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులతో మీటింగ్ పెట్టుకొని చేయాలని చెప్పి బలంగా చెప్పడంతో నాయకులందరూ కలిసికట్టిగా వర్క్ చేశారు. అక్కడ గెలవడానికి 100% జనసేన సీటు అది గెలవడానికి అవకాశం ఉంది. చంద్రగిరిలో కూడా చాలా నెక్ టు నెక్ కంటెస్ట్ జరిగిందండి. జరిగినప్పటికీ కొంత చెవిరెడ్డి గారు తక్కువ ఓట్లతోనైనా గెలవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో అక్కడ కుప్పం గెలవబోతున్నారు. అంటే గతానికి మించి వస్తుందా? గతానికి మించి రావడానికి అవకాశం ఉందండి. అంటే వైనాట్ కుప్పం అన్నారు కదా వైసీపీ వాళ్ళు. అక్కడ భరత్ ఎవరినో నిలబెట్టారు, భరత్ నిలబెట్టి మీరు గెలిపిస్తే మేము మినిస్ట్రీ ఇస్తానని కూడా ఏదో చెప్పారండి. బట్ భరత్ గారికి ఈసారి ఓటమి తప్పదండి. చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే వారి కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్పుడు లోకల్ ఎలక్షన్లో కుప్పంలో గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ. అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారంలో అది జరుగుండొచ్చు. కానీ ఈ ఎలక్షన్లో అయితే ట్రెండ్ చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందండి. రైట్, ఓవరాల్గా పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళ ప్రెడిక్షన్ ఇది 128 to 131 ±5, అంటే కూటమి అధికారంలోకి రాబోతోంది అని చెప్పి. 44 to 47 ±5 ప్రతిపక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది. ఇది పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ప్రెడిక్షన్. సో ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం మరొకసారి చదివి వినిపిస్తాను. 2 నుంచి 3 స్థానాలకి పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 నుంచి 8 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం 4 నుంచి 5 వైసీపీ, 4 నుంచి 5 ఎన్డీఏ. విశాఖపట్నం 2 to 4 వైసీపీ, 11 to 13 ఎన్డీఏ. ఈస్ట్ గోదావరి 2 to 4 వైసీపీ, 15 to 17 ఎన్డీఏ. వెస్ట్ గోదావరి 3 to 4 వైసీపీ, 11 to 12 ఎన్డీఏ. కృష్ణ 2 to 3 వైసీపీ, 13 to 14 ఎన్డీఏ. గుంటూరు 2 to 3, 14 to 15 కూటమి, 2 to 3 అనేది వైసీపీకి, మిగిలింది కూటమికి 13 to 14. గుంటూరు 2 to 3 వైసీపీ, 14 to 15 కూటమి. ప్రకాశం 2 to 4 వైసీపీ, 8 to 10 కూటమి. నెల్లూరు 3 నుంచి 5 స్థానాలకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా ఇది. 10కి 10 వైసీపీ గెలుచుకుంది, కానీ ఇప్పుడు 3 నుంచి 5కే పరిమితం కాబోతోంది. 5 నుంచి 7 స్థానాల్లో కూటమి గెలవబోతోంది. కడప వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా, 10కి 10 గెలుచుకుంది. 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు గెలవబోతోంది. 5 నుంచి 6 స్థానాల్లో కూటమి గెలవబోతోంది. కర్నూలు 5 నుంచి 7 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతోంది. 7 నుంచి 9 స్థానాల్లో కూటమి గెలవబోతోంది. అనంతపురం 4 నుంచి 5 వైసీపీ, 9 నుంచి 10 కూటమి. చిత్తూరు 6 to 7 వైసీపీ, 7 to